హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ గౌతమి. సో మా ఛానల్లో వచ్చే ప్రతి టిప్స్ కూడా మీరు చూస్తున్నారని అనుకుంటున్నాను అండ్ మీకు యూజ్ అవుతున్నాయని అనుకుంటున్నాను. సో ఇలాగే ఈరోజు కూడా ఒక మంచి బ్యూటిఫుల్ అండ్ వెరీ ఈజీ టిప్తో అయితే మీ ముందుకు రావడం అయితే జరిగింది. అయితే ముఖ్యంగా లేడీస్ అన్నది ఈ ప్రాబ్లం బాగా ఫేస్ చేస్తూ ఉంటాము. ఐదర్ మనకి ఇంట్లోని ప్రతి చోట కిటికీలు ఉన్న ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో మనం బాగా ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటాం అనమాట. ముఖ్యంగా మనం ఏంటంటే ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టాం వాటిని క్లీన్ చేయడానికి కానీ, లేకపోతే దాని మీద ఏర్పడిన దుమ్ము తుడవడానికి కానీ, ఇట్లాంటి వాటికి మనం ఏమంటారు ఎక్కువగా కాన్సన్ట్రేషన్ పెట్టమన్నమాట. ఎవరైనా మన ఇంటికి వచ్చి చెప్తే తప్ప మనం దాని మీద ఫోకస్ చేయమన్నమాట. ముఖ్యంగా దీనిలో ఏంటంటే మనం ఎక్కువ శాతం వంటగదిలో ఉండే కిటికీలు, అంటే మనకి స్టవ్ ఎదురుగా ఉన్నా లేకపోతే స్టవ్ పక్కనున్నా వాటికి ఏంటంటే మనం ఇలా వంట చేసేటప్పుడు దాని నుంచి తుల్లే ఆయిల్ మరకలు కానీ, లేకపోతే ఇట్లాంటి కొంచెం జంక్ లాగా ఫామ్ అయిపోవడం కానీ, ఇలాంటివి చాలా ఉంటాయి. మనకి చూసేసరికి చాలా డర్టీగా కనిపిస్తూ ఉంటాయి. అయితే దీనికి సంబంధించి మనం ఏంటంటే స్టీల్ పీస్ పెట్టి జనరల్గా మనం యూజ్ చేసే డిటర్జెంట్స్తో ఏంటంటే క్లీన్ చేసే ప్రాసెస్ చేస్తూ ఉంటాము. అయినా సరే మనకి ఏంటంటే మంచి సొల్యూషన్స్ అన్నవి కనిపించవు అనమాట. ఇదే కాకుండా కొన్ని మనకి మార్కెట్లో ఇప్పుడు అవైలబుల్గా ఉన్న కొన్ని ప్రోడక్ట్స్ని కూడా యూజ్ చేస్తూ ఉంటాము. అవి తెల్లగా రావడానికో, లేకపోతే దాని దగ్గర నుంచి మురికి కానీ, లేకపోతే ఆయిల్ మరకలు కానీ పోవడానికో ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటాం. అయినా సరే మనకి ఏంటంటే సొల్యూషన్ ఉండదు. ఏమున్నా సరే మనకి టెంపరరీగానే ఉంటాయి కానీ మళ్ళీ పర్మనెంట్ సొల్యూషన్ అనేది మనం ఎక్కువ శాతం ప్రయారిటీ ఇస్తూ ఉంటాం అనమాట. మరి అట్లాంటి చిన్న చిన్న కిటికీలు కానీ, లేకపోతే మనకి ఇంట్లో ఉన్న కిటికీలు, లేకపోతే వంటగదిలో ఉన్నవి కానీ, హాల్లో ఉన్నవి కానీ, ఎక్కడైనా సరే వీటిని దుమ్ము ధూళి నుంచి ఎలా కాపాడుకోవాలి, ఈజీగా మన ఇంట్లోనే ఒక మంచి ఐటెంని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, టెంపరరీగా దాన్ని ఎలా మనం యూజ్ చేసుకోవచ్చు అని అనుకుంటున్నారు కదా. సో దానికి సంబంధించి ఈరోజు ఒక ఈజీ టిప్ అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ముందుగా ఏంటంటే మీరు ఒక బౌల్లోని మంచిగా ఒక 1.5 గ్లాస్ వాటర్ అయితే తీసుకోండి. బాగా మరిగించండి, చాలా ఎక్కువ శాతం మరిగించండి. మీకు ఒకవేళ ఇంట్లోని ఎక్కువ కిటికీలు ఉన్నాయనుకోండి, లేకపోతే ఎక్కువ శాతం దానికి దుమ్ము పట్టి ఉందనుకోండి, మీరు వాటర్ క్వాంటిటీ అనేది పెంచుకోవచ్చు. అది బాగా మరిగిన తర్వాత దాన్ని దించేసి అందులోని ఒక లెమన్ ఏదైతే ఉందో లెమన్ని రెండు చెక్కలు కూడా మంచిగా స్క్వీజ్ చేసుకోండి. దాని తర్వాత కొంచెం బేకింగ్ సోడా, కొంచెం ఏమంటారు లెమన్ వేసుకున్నారు కదా, కొంచెం బేకింగ్ సోడా, అలాగే కొంచెం శాతం ఏంటంటే కోకోనట్ ఆయిల్ కానీ, ఇట్లాంటివి ఏమైనా కానీ మీ ఇంట్లో ఆయిల్స్ అవైలబుల్గా ఉంటే దాన్ని కూడా మీరు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మీరు జనరల్గా ఏవైతే డిటర్జెంట్స్ యూజ్ చేస్తూ ఉంటారు కదా, జనరల్గా వాటిని క్లీన్ చేసే ప్రాసెస్, ఆ యొక్క డిటర్జెంట్ ఏ బ్రాండ్ అయినా సరే పర్వాలేదు, దాన్ని కూడా 1 to 2 డ్రాప్స్ మీరు ఆ లిక్విడ్లోనే యాడ్ చేసుకోండి. దీన్ని మీ ఇంట్లో ఏదైనా స్ప్రే బాటిల్ కానీ, లేకపోతే వేరే వాటర్ బాటిల్స్ కానీ అట్లా ఏమైనా ఉన్నా దానిలో వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఈ యొక్క ఐటమ్ మనకి ఏంటంటే 1 month వరకు స్టోర్ అయి ఉంటుంది. మీరు జనరల్గా రూమ్ టెంపరేచర్లో పెట్టుకుంటే సరిపోతుంది. అయితే మీకు ఇలాంటి కిటికీలు ఎవరి దగ్గర అయితే బాగా జంక్ పట్టున్నా అలాంటి ప్లేసెస్లోని ఇది యొక్క లిక్విడ్ అనేది స్ప్రే చేయండి. స్ప్రే చేసి ఒక 2 to 3 minutes వరకు అలా వదిలేసేయండి. అలా వదిలేయడం వల్ల ఏమవుతుందంటే మీరు స్ప్రే చేసిన ఈ లిక్విడ్ ఏదైతే ఉందో ఆ యొక్క ఏమంటారు కిటికీలు ఉంటాయి కదా, ఈ జంక్ ఏరియాస్ ఉంటాయి కదా, దాన్ని బాగా పడుతుందన్నమాట. మీరు అందులో యూజ్ చేసే బేకింగ్ సోడా కావచ్చు, లేకపోతే లెమన్ కావచ్చు, బాగా యూజ్ అవుతుంది. బాగా దాన్ని ఆరనివ్వాలి, ఏమంటే దాన్ని బాగా పట్టనివ్వాలన్నమాట. దాని తర్వాత మీరు జనరల్గా మీ దగ్గర ఉన్న స్టీల్ పీస్ కానీ, లేకపోతే నార్మల్ మీరు గిన్నెలు తోమే పీస్ కానీ, దాంతో మీరు జస్ట్ ఒకసారి తోమితే మీకు చక్కగా యథాతిథిగా నార్మల్గా మీకు ఎలా అయితే ఉంటాయో కిటికీలు ఆ రూపంగా వచ్చేస్తాయి. మీకు ఒకవేళ ఎక్కువ జంక్ కానీ ఉన్నదనుకోండి, పట్టించుకోకుండా ఉండిపోయారు అనుకోండి, మీరు ఈ లిక్విడ్ ఏంటంటే 2 to 3 times మీరు యూజ్ చేస్తే మీకు మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది అనమాట. అయితే ఎక్కువగా మనం ఏంటంటే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ మనం చాలా ఫేస్ చేస్తూ ఉంటాం కదా. ఈ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ మనకి మార్కెట్లో దొరుకుతాయి అని చెప్పి చాలా వేలు ఖర్చు పెడుతూ ఉంటాము. అయినా సరే మనకి మంచి సొల్యూషన్స్ ఉండవు, మంచి ఏమంటారు తగినట్టు మనకి ఏంటంటే ఎఫెక్టివ్గా కూడా కొన్ని పని చేయవన్నమాట. మనకి మనీ వేస్ట్ అవుతాయి కానీ. అయితే ఇలాంటి వాటి కోసమే నేను మీ ముందుకి ఇలాంటి ఈజీ అండ్ వెరీ యూస్ఫుల్ టిప్స్ అయితే తీసుకురావడం జరుగుతుంది. ఇంకోటి మనం ముఖ్యంగా ఇంట్లోని మన ఇళ్ళని కానీ, ఫ్లోర్ని కానీ ప్రతిదీ ఎలా అయితే క్లీన్గా పెట్టుకుంటామో, ముఖ్యంగా ఈ విండోస్ కూడా ఏంటంటే అలాగే చాలా క్లీన్గా పెట్టుకుంటాం. మనం ఏదో కర్టన్స్ వేసేస్తాం కదా, మనకు అవసరం లేదులే, ఎవరు చూడరు కదా, అది ఒకవేళ దుమ్ము పట్టినా పర్వాలేదు అని నెగ్లెక్ట్ చేస్తే మాత్రం రేపు పొద్దున అవి చాలా డర్టీగా అయిపోయి దాని నుంచి డిఫరెంట్ పురుగులు కానీ, లేకపోతే ఇట్లాంటి వాటన్నిటికీ కూడా దారి తీస్తుంది అనమాట. మళ్ళీ మీకు ఆ ఏరియా అంతా కూడా చాలా చండాలంగా కనిపించే సిచ్యువేషన్స్ కనిపిస్తాయి. మీ ఇంటికి ఎవరైనా వచ్చినా సడన్గా చూసినా సరే అప్పుడు మీకు అనిపిస్తుంది, అయ్యో అవునే ఎందుకు ఇలా వదిలేస్తాం మనం అని చెప్పి, మళ్ళీ సాలు పురుగులు రావడం, ఇట్లాంటివన్నీ కూడా ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మీరు ఇంటిని ఎంత కేర్ అయితే తీసుకుంటారో ఇంట్లో ఉన్న మూలలు ఏదైతే ప్రతి మూలలు ఉంటాయి కదా, వాటిని కూడా మనం అంతే కేర్ చేసుకోవాలి. సో ఇట్లాంటి వాటి కోసం ఏంటంటే మన ఇంట్లోని ఎలాంటి ప్రోడక్ట్స్ యూజ్ చేయాలి, ఎటువంటివి యూజ్ చేస్తే మనకి ఇట్టే మంచి
ఏమంటారు రిజల్ట్ అనేది కనిపిస్తుంది అని చెప్పి ముందుగా మనం ఆలోచించాలి. దానికి తగ్గట్టు ఇట్లాంటి చిన్న చిన్న రెమెడీస్ గాని పాటిస్తూ ఉంటే మనకి మంచి రిజల్ట్స్ అన్నవి కనిపిస్తాయన్నమాట. అయితే ఈ టిప్ మీకు బాగా నచ్చిందనే అనుకుంటున్నాను. మరిన్ని టిప్స్ కోసం చూస్తూనే ఉండండి టుడే టుమారో ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్.